పాప ఒకసారి ఇలా రా అమ్మా. ఆంటీ వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సింధూరి. ఓ సింధూరి. ఆ పేరెంత పవర్ఫుల్లో తెలుసా? దాని అర్థం తెలుసా? తెలుసు. అవునా? ఏంటో చెప్పు. ఎప్పుడు సుమంగలిగా ఉండాలని అర్థం. దాన్ని నిజం చేయడానికి పెద్ద వారు కూడా జరిగింది తెలుసా? తెలుసు. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ కళాజ్యోతి. ఓ ఒకసారి ఇలా చెప్దాం. జై భారత్, జై భారత్ మాతాకి జై. అమ్మా సింధు, ఓసారి ఇలా రామ్మా. ఓకే మావయ్య, వస్తున్నా. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, నేను బయటికి వెళ్ళి వస్తాను. సరే మావయ్య. ఎవరు లోపల? ఎవరు? హాయ్ ఆంటీ. హాయ్. వాటర్? పక్కనే కదా, ఇప్పుడేం వద్దులే. జస్ట్ ఫార్మాలిటీగా అడగాలి కదా. నువ్వు మామూలు ముదురు కాదే బాబు. ఇంతకీ ఏం చదువుతున్నావురా? 7th క్లాస్. అవునా? వెరీ నైస్. ఇంతకీ ఏ స్కూల్? వైజాగ్ ఇండియన్ స్కూల్. ఓ వెరీ పవర్ఫుల్ స్కూల్. ఎవరితో మాట్లాడుతున్నావు అమ్మ సింధు? పక్కింట ఆంటీతో. ఏంటి ఆంటీనా? ఆంటీ అంటే తప్పే ఉందిలమ్మా. ఎలాగో 2-3 సంవత్సరాల తర్వాత ఆంటీ అయిపోతావుగా, అలవాటు అయిపోతుందిలే చిన్నగా. హ్మ్. నమస్తే సార్. సారెందుకు తల్లి, అన్నయ్య అంటే చాలమ్మా, కూర్చోమ్మా. సరే వదినలేదా? లేదమ్మా, వైజాగ్ వెళ్ళింది. మరి పాప? సింధూరి నా పెద్ద కూతురమ్మా, నా బంగారు తల్లి. చిన్నప్పటి నుంచి వైజాగ్లోనే చదువుకుంటుంది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళంటే తనకెంతో ఇష్టం. సింధూరి మీకు ఒకరితే కూతురా అన్నయ్య? లేదమ్మా, సింధూరి నా పెద్ద కూతురు, నా బంగారు తల్లి. చిట్టి తల్లి. ఇట్రా. నా చిన్న పాప, వీళ్ళ చెల్లెలు తపస్రిత, వీళ్ళ తమ్ముడు హరివం, మొత్తం ముగ్గురమ్మ నాకు. వదిన పేరన్నయ్య? తన పేరు ఇందిరా అమ్మా. తను, చిన్న పాప, కొడుకు ముగ్గురు కలిసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు వైజాగ్. వాళ్ళ ఇంట్లో ఓహో. వచ్చేస్తారు. మరి వంట ఇంటి పనులు ఎవరు చేస్తారన్నయ్య? అదేముందిలమ్మా, నేను వాళ్ళ మావయ్య చరణ్ ఉన్నాడు. ఇద్దరం ఉంటే అన్ని పనులు బాగానే చేసుకుంటాము. అయినా మన పనులు మనం చేసుకుంటే తప్పే ఉందండి. అవునవును, మన పనులు మనం చేసుకోవడంలో తప్పేముందన్నయ్య. అంతే కదమ్మా. సరే తల్లి, నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్తున్నాను. ఆంటీ నీకు కంపెనీ ఇస్తుంది. ఈలోపు మావయ్య వస్తాడు. తలుపులు వేసుకొని జాగ్రత్తగా ఉండమ్మా ఇంట్లో. సరే నాన్న, బాయ్. బాయ్ తల్లి. అబ్బా అబ్బా ఆంటీ. సర్లే ఆపు. ఇంతకీ మీ మామయ్యకి పెళ్ళయిందా? ఎస్ అని చెప్పాలా, నో అని చెప్పాలా? పెళ్ళి అయిందని చెప్పాలా, అవ్వలేదని చెప్పాలా? అసలేం చెప్పాలబ్బా? అయితే అయిందని చెప్పు, లేదా కాలేదని చెప్పు. అంతేగాని నిజం చెప్పు. అయినా నాకెందుకులే అమ్మా మీ మావయ్య పెళ్లితో గిల్లితో. అయినా 2 days నుండి గమనిస్తున్నానులే. నిఘా సంస్థలు టెర్రరిస్టుల మీద నిఘా పెట్టినట్టు నువ్వు మా మామయ్య మీద నిఘా వేసావని నాకు తెలుసులే దొంగ. అయినా నేనేం దొంగను కాదులే అమ్మా. నువ్వు మని దొంగవు కాదులే, మనసు దోచే దొంగవి. వామ్మో, నువ్వు చాలా స్పీడ్. నీతో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అయినా మా మామయ్యకి ఇలాంటి ఫిగర్లు అంటే నచ్చర్లే. నువ్వు సర్దుకుంటే మంచిది. అంటే అర్థం కాలేదు. హ్మ్, నా ఫిగర్ చూడు. నేనే నచ్చలేదు మా మామయ్యకి, నువ్వెలా నచ్చుతావు? నాకు డౌటే. వామ్మో, నువ్వు ముదురు కాదే బాబు, ముదుర్లకే ముదురువి. బాబోయ్. హ్మ్, ఎవరో వచ్చారు. హ్మ్, ఎవరబ్బా? ఏమో. అమ్మా సింధు, డోర్ తీరా. ఎవరో. మావయ్య. ఓకే మావయ్య, వెయిట్. నువ్వు వెళ్ళిపో. ఎందుకు? తర్వాత చెప్తానులే, వెళ్ళు. ఊరికే మీ మావయ్యని ఈవినింగ్ బయటికి తీసుకురా. ఎక్కడికి? సురక్ష దగ్గరికి. నేను వెయిట్ చేస్తుంటాను. ఓకే. ఓకే. మావయ్య, ఈవినింగ్ నాకు పానీపూరి ఇప్పిస్తావా? సురక్ష దగ్గర బాగుంటుందని అమ్మ, చెల్లి, తమ్ముడు చెప్పారు.
సరే తల్లి వెళ్దాం. మా మంచి మామయ్య. మామయ్య ఈ టేబుల్ దగ్గర కూర్చుందాం మామయ్య. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారమ్మా. ఎవరో కాదు మామయ్య, మన ఇంటి పక్క ఆంటీనే. నీకు తెలుసా? నాకే కాదు మామయ్య, అమ్మకు తెలుసు, నాన్నకు తెలుసు, మన ఇంటికి కూడా వచ్చింది. సరేదా. హాయ్ అండి. నమస్తే అండి. అబ్బో చాలా సంస్కారమే ఉంది. నమస్కారం. ఓకే, ఏం ఆర్డర్ చేద్దామమ్మా? నాకు పానీపూరి. బాబు 3 ప్లేట్లు పానీపూరి ఇవ్వు. థ్యాంక్ యూ మావయ్య. హలో బావా, సింధు పానీపూరి అంటే సురక్ష దగ్గరికి వచ్చాం బావా. సరే రాండి బావా. పానీపూరి బాగుంది కదా. ఏం చేస్తుంటారు సార్ మీరు? తింటుంటా. అబ్బో అది కాదండి బాబు, ఇంతకేం జాబ్ చేస్తున్నారా నన్ను అడుగుతున్నా. సాఫ్ట్వేర్ ఇండియన్ కంపెనీ ఇన్ వైజాగ్. అబ్బో ఇండియన్ స్కూలు, ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఇండియా అంటే ఎంత ప్రేమో. వీఆర్ ఇండియన్స్, అది మర్చిపోయారా? మర్చిపోకండి. హాయ్ ఆంటీ. అన్నయ్య మీరు కూడానా? ఓకే ఓకే ఓకే, సారీ సారీ సారీ. బావా పానీపూరి. వద్దు 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 వద్దు. అన్నయ్య ఒకసారి ఇలా రండి. ఏంటమ్మా పానీపూరి తీరకుండా మధ్యలోనే వచ్చేసావు? చరణ్, నీకో మాట చెప్తా, ఏమనుకోవుగా? బావా నువ్వు నాకు తల్లి తండ్రి దైవంతో సమానం. నీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నానా? చెప్పావా? చరణ్, ఈ అమ్మాయి పేరు కళాజ్యోతి. మన ఫ్లాట్ పక్కనే వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చింది. నీకు తెలుసుగా, వాళ్ళ అక్క మీ అక్క చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి చరణ్. ఓకే, అయితే ఇప్పుడు ఏమైంది బావా? చరణ్, ఈ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది. బావా ఎందుకు అంత షాక్ అవుతావు? ఒక ప్రేమించడమే కాదు, పెళ్లి కూడా చేసుకుంటా అంటుంది ఆ అమ్మాయి. మావయ్య అంత సిగ్గా, తల పైకెత్తి ఒకసారి. సింధు. ఓకే మావయ్య. హలో, బెట్టు బానే చేస్తున్నారులే. చెయ్యండి చెయ్యండి. మీరు కూడా నన్ను ఇష్టపడుతున్నారని నాకు తెలుసులే. చూసావా బావా, అన్నీ వాళ్ళే మాట్లాడేసుకుంటున్నారు. అయినా నాకు కొంచెం టైం కావాలి బావా. టేక్ ఎవర్ ఓన్ టైం చరణ్. ఓకే. ఓకే, హ్యాపీనా? ఉమ్, ఉమ్. మా మావయ్య హ్యాపీ. సరే వెళ్ళిపోదాం, ఓకేనా? హలో చరణ్, ఒకసారి ఇలా రా బాబు. ఎప్పుడూ బిజీ బిజీ అంటూనే తిరుగుతూ ఉంటావు. ఏంటి చెప్పమ్మా, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఏంటి, మీకు చాలా భక్తి ఎక్కువ అనుకుంటా. ఆ శ్రీరామచంద్రుల వారికి, ఈ హనుమంతుల వారికి ఉడత సహాయం చేసినట్టు నేను కూడా ఈ హిందూ ధర్మానికి నాకు తోచిన న్యాయం నేను చేస్తున్నాను. అదే కదా హిందూ ధర్మం, అందరూ అదే కదా చెయ్యాలి. ఓ గ్రేట్. ఏదో మాట్లాడాలన్నావు, ఇదేనా? తర్వాత చెప్తాలే, బాయ్.
ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు జ్యోతి? ఏమైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకోవచ్చు కదా. ఒకసారి ఇలారా. కూర్చో. ఏంటి చెప్పు జ్యోతి. చరణ్, అది 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 సారీ జ్యోతి, ఇది ఎంత డేంజర్ ఏరియానో తెలుసా? మగవాళ్ళు ఒంటరిగా ఇక్కడికి రావటానికే భయపడతారు. అవన్నీ నాకు అనవసరం. నేను ఇక్కడికి వచ్చిన రీజనే వేరు. మళ్ళీ మాట్లాడేవంటే కొట్టు కొట్టు, ఒక్కసారి కొట్టినా 2 సార్లు కొట్టినా అదేగా. కొట్టు కొట్టు. నిన్ను కొట్టాలని నాకేమైనా సరదా అనుకుంటున్నావా ఏంటి? ఏంటి ఇందాకటాన్ని చూస్తున్నాను, వెనక చేయి పెట్టుకున్నావు. ఐ లవ్ యూ. ఇది ఒక ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ అంతా బ్యాచ్లుగా బరితెగించిన నా కొడుకులు తిరుగుతూ ఉంటారు తెలుసా? నిన్ను ఆ కాఫీ షాప్ దగ్గరే నలుగురు గమనించడం నేను చూశాను తెలుసా? అందుకే నేను ఇటు డైవర్ట్ చేశాను. ఇక్కడి నుంచి మన హౌస్ చాలా దగ్గర. పద త్వరగా వెళ్దాం. అదిగోరా అక్కడ ఉందిరా, పట్టుకోండిరా. ఏయ్, అట్నుంచొకడు ఇట్నుంచొకడు వచ్చి భయపెడితే భయపడటానికి నేనేమైనా పద్మవ్యూహంలో చిక్కున్న పాండవ పుత్రుడు అభిమన్యుడు అనుకున్నారా? పాండవ మధ్యముడు, గాంధీవదారి అర్జున్ లాంటి వాణ్ణి. నా కొడకల్లారా, నేను నరకడం మొదలు పెడితే 4 దిక్కులా 40 రకాలుగా చెప్పుకుంటారు. అర్థమైందనుకుంటా. చెల్రా చెల్. అయితే ఏంద్రా? అదిగో పారిపోతున్నారా, పట్టుకోండిరా. పట్టుకోండి. చిక్కిందిరా చిలక. 4 గంటల నుంచి నరకం చూపించావు కదే, ఇప్పుడు చిక్కావు కదా. పదా పదా పదవే, పదా. ఇప్పుడు పరిగెట్టవే. 4 గోడల మీద చిక్కే చిలక. 4 గంటలు నరకం చూపించావే చిలక.